కొంతమంది దర్శకుల్ని గుడ్డిగా నమ్మి మనం థియేటర్‌లో అడుగుపెట్టొచ్చు. అలాంటి నమ్మకాన్ని దక్కించుకున్న దర్శకుడు 'శేఖర్ కమ్ముల'. 25 ఏళ్ల ప్రయాణంలో ఆయన పట్టుమని 10 సినిమాలు కూడా తీయలేదు. కానీ 'శేఖర్ కమ్ముల' నుంచి ఒక సినిమా వస్తుందంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ సినిమా వైపు దృష్టి మళ్లిస్తారు. అంతటి నమ్మకాన్ని తెచ్చుకున్న, సంపాదించుకున్న దర్శకుడు 'శేఖర్ కమ్ముల'. ఆయన సినిమాకెళ్తే హాయిగా కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చు. ఎక్కడ ఒక్క సన్నివేశంలో కూడా తలదించుకుని స్క్రీన్ చూసే ప్రమాదం రాకుండా చూసుకుంటాడాయన. అలాంటి భరోసాని దక్కించుకోవడం చాలా, చాలా, చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుడు 'శేఖర్ కమ్ముల'. ఆయన నుంచి ఈరోజు 'కుబేరా' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, తొలిసారి ఇద్దరు స్టార్ హీరోలు ఆయన సినిమాలో ఉన్నారు. ఒకవైపు 'శేఖర్ కమ్ముల' కథాబలం ఉంది. మరోవైపు స్టార్ బలం ఉంది. ఈ 2 ఎలా మిక్స్ అయ్యాయి? 'శేఖర్ కమ్ముల' మార్క్ ఈ సినిమాలో ఎలా కనిపించింది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 'కుబేరా' సినిమాపై ముందు నుంచి చాలా ఆశలు, అంచనాలున్నాయి. ఎందుకంటే ఇది 'శేఖర్ కమ్ముల' సినిమా. ఎందుకంటే ఇందులో ధనుష్ ఉన్నాడు. ఎందుకంటే ఇందులో నాగార్జున ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. టీమ్ చాలా కొత్తగా ఉంది. 'శేఖర్ కమ్ముల' మిగతా సినిమాలతో పోలిస్తే కాస్త బలంగా ఉంది సాంకేతికంగా కూడా చూస్తే. మరి ఈ బలమైన నటీనటులతో, బలమైన సాంకేతిక నిపుణులతో 'శేఖర్ కమ్ముల' ఎలాంటి కథ చెప్పబోయాడు అన్నది చాలా క్యూరియాసిటీ పెంచింది. 'శేఖర్ కమ్ముల' మీద ఉన్న ఒక కంప్లెయింట్ ఏంటంటే, ఎక్కువగా లవ్ స్టోరీలు, ఎమోషన్ డ్రామాలు తీస్తారు అని. కానీ ఆ మార్క్ నుంచి ఆయన బయటకొచ్చేసారు. 'శేఖర్ కమ్ముల' ఒక కొత్త జోనర్‌ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి 'కుబేరా' అతి పెద్ద నిదర్శనం. కార్పొరేట్ వ్యవస్థలు, బినామీ వ్యవస్థలు, అసల బెగ్గర్ మాఫియా, ఆ ఆయిల్ మాఫియా ఇలాంటి విషయాలన్నీ కేంద్రీకరించి, క్రోడీకరించి ఆయన ఒక కథ తీస్తే అది 'కుబేరా'లా తయారవుతుంది. కథాపరంగా చూస్తే ఒక పెద్ద స్కామ్ జరగబోతుంది దేశంలో. ఆయిల్ మాఫియాకి సంబంధించిన స్కామ్. ఆ స్కామ్‌కి సంబంధించి 1,00,00,00,000 చేతులు మారాలి. 1,00,00,00,000 అంటే మామూలు విషయం కాదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న అధికారులకి, మంత్రులకి 1,00,00,00,000 పంపిణీ చేయాలి. అది ఏ ఒక్కరు చేసే పని కాదు. ఈ 1,00,00,00,000 ఎలా చేతులు మారతాయి? అందులో ఎవరెవరు ముఖ్య భూమిక పోషించారు? ఈ బినామీ వ్యవస్థలో 'దేవా' అనే ఓ బిచ్చగాడి పాత్రేంటి అనేదే కథ. కథ పరంగా చూస్తే 'శేఖర్ కమ్ముల' చాలా కొత్త పాయింట్‌ని, యూనిక్ పాయింట్‌ని టచ్ చేశాడు. మనం తరచూ ఈ బినామీ వ్యవస్థల గురించి, ఈ వందల, వేల కోట్లు చేతులు మారే ప్రక్రియ గురించి మనం వార్తల్లో, టీవీలో చూస్తుంటాం. కానీ అదెలా జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించాడు 'శేఖర్ కమ్ముల'. దేశంలో బినామీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అసలు బినామీలు ఎలా వస్తారు? వాళ్ళని ఉపయోగించుకుంటూ ఎన్ని స్కామ్‌లు ఎనకాల జరుగుతుంటాయి అనే విషయాన్ని 'శేఖర్ కమ్ముల' చాలా కూలంకుషంగా పిన్ టు పిన్ అధ్యయనం చేసి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. 'శేఖర్ కమ్ముల' మంచి రైటరు. అతను చాలా మంచి నేరేటరు. ఆ నేరేషన్ అన్నది ఈ సినిమాలో పక్కాగా కనిపించింది. కథని మొదలెట్టిన తీరే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్ట్రెయిట్ అవే ఫస్ట్ సీన్ నుంచే 'శేఖర్ కమ్ముల' కథలోకి వెళ్ళిపోయాడు. అసలు ఆయిల్ మాఫియా ఎలా మొదలైంది? అది ఏం చేయబోతుంది? దాని వెనకాల ఉన్న పెద్ద మనుషులెవరు? 1,00,00,00,000 ఎవరెవరికి మారాలి అనే విషయాన్ని చకచక 2, 3 సన్నివేశాల్లో చెప్పుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. 'కుబేరా' టేక్ ఆఫ్ చాలా బావుంది. మొదటి 10 నిమిషాల్లో అసలు ఎలాంటి కథ చెప్పబోతున్నాననే విషయాన్ని చాలా స్పష్టంగా 'శేఖర్ కమ్ముల' మొదటి 10 నిమిషాల్లోనే చెప్పేశాడు. ఆయిల్ మాఫియా ఏంటి? దాని వెనకాల ఎవరెవరున్నారు? 1,00,00,00,000 ఎలా చేతులు మారాలి? అన్నది ఒక 10 నిమిషాల సన్నివేశంలో క్లియర్ కట్‌గా చెప్పేసి మీరు ఇలాంటి సినిమా చూడబోతున్నారని ఆడియన్స్‌ని ముందే ప్రిపేర్ చేసేసాడు. ఆ తర్వాత నాగార్జున పాత్రకి ఎంట్రీ. నాగార్జున ఎవరు? అతని బ్యాక్‌డ్రాప్ ఏంటి? అతను ఏం చేయబోతున్నాడు? అతని స్టామినా ఏంటన్నది అది కూడా 2, 3 సన్నివేశాలు చాలా క్లియర్ కట్‌గా చాలా అర్థమయ్యేలాగా చెప్పేసాడు దర్శకుడు. యాక్చువల్‌గా బినామీ వ్యవస్థలు, ఈ స్కామ్‌లు చేతులు మారడం అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఈ అంశం మీద టచ్ ఉంటే తప్ప ఆ కథలో లీనమవ్వడం చాలా కష్టం. కానీ పండితులకు, పామరులకు అర్థమయ్యేలాగా చాలా సూక్ష్మంగా, చాలా క్లియర్ కట్‌గా ఈ 1,00,00,00,000 ఏంటి, ఆ బినామీ వ్యవస్థ ఏంటన్నది చాలా క్లియర్ కట్‌గా 'శేఖర్ కమ్ముల' రాసుకోగలిగాడు. దానివల్ల ఎక్కడ ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. హీరో పాత్ర ఎంట్రీ ఇవ్వడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాల తర్వాతే ధనుష్‌ని మనం తెర మీద చూస్తాం. అయ్యో! మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో మనకేమనిపిస్తుంది, ఇంకా హీరో రాడేంటి, రాడేంటి, రాడేంటి అనిపిస్తుంది. కానీ 'కుబేర్' అలా కంప్లెయింట్ ఏం లేదు. ఎందుకంటే కథ మీకు ఎప్పుడైతే పరుగులు పెట్టిస్తుందో ఆ స్క్రీన్ మీద హీరో ఉన్నాడా, విలన్ ఉన్నాడా, క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారా అనేది ఏం పట్టింపుకు రావు. ఈ సినిమాలో జరిగిన మ్యాజిక్ అదే. 30 నిమిషాల తర్వాతే ధనుష్ వస్తాడు. ధనుష్ ఎప్పుడు రావాలో అప్పుడే ఆ పాత్రకి ఎంట్రీ ఉంటుంది. ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఒక బిచ్చగాడి క్యారెక్టర్‌ని ఏ హీరో కూడా ఇలా బహుశా ఇదివరకు బిచ్చగాడి పాత్రలో కొంతమంది హీరోలు కనిపించుండొచ్చు. రాబోయే కాలంలో మరికొంతమంది బిచ్చగాడి పాత్రలు పోషించి ఉండొచ్చేమో గానీ, ఇలాంటి పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద ఇక ముందు చూడడం ఇదివరకు కూడా మనం చూడలేదు. అంతలా ఆ బిచ్చగాడిని పూనేశాడు ధనుష్. ఇక నుంచి నువ్వు బిచ్చగాడివే అని శేఖర్ కమ్ముల ఏదో ముహూర్తంలో చెప్పుంటాడు. అప్పటినుంచి ఆ పాత్రని మనసా, వాచా, కర్మణ ఫాలో అయిపోయాడు. ధనుష్ క్యారెక్టర్‌లో ఎంత కంటిన్యూటీ ఉంటుందంటే, అతనికి ఒక చెయ్యి విరిగిపోయి ఉంటుంది. చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఒక చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది. ఆ ఇరిగిపోయిన చెయ్యిని అతని జీవితాంతం అలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఒక్క షాట్‌లో గూడా ధనుష్ ఆ కంటిన్యూటీ మిస్ కాలేదు. డబ్బులు పెంచే ఒక సీన్ ఉంటుంది. అది కూడా ఒక చేత్తో పంచుతుంటాడు ధనుష్. అంటే రెండో చెయ్యి పనిచేయదు అని చెప్పడానికి ఏ ఒక్క సింగిల్ ఫ్రేమ్ కూడా ఆ డైరెక్టర్ మిస్ కాలేదు. ఆ హీరో మిస్ కాలేదు. తన బాడీ లాంగ్వేజ్, తను మాట్లాడే విధానం, తను చూసే చూపు ఎక్కడా కూడా ధనుష్ ఆ పాత్రలోంచి ఇసుమంత కూడా బయటికి రాలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ధనుష్ కెరియర్. ధనుష్‌కి ఎందుకు నేషనల్ అవార్డ్ వచ్చిందో ఈ సినిమా చూస్తే అర్థమవుద్ది. మరో నేషనల్ అవార్డ్ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత బాగా ఆ క్యారెక్టర్‌ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్క ఫ్రేమ్‌లో కూడా 'దేవ' అనే క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ రైటింగ్ పరంగాను, పెర్ఫార్మెన్స్ పరంగాను. ధనుష్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి కథ మరింత జోరుగా ముందుకెళ్తుంది. అసలు బినామీలని ఎలా తీసుకొస్తారు? వాళ్ళతో ఏమేం చేయిస్తారన్నది చకచక మనకు ఆ స్క్రీన్‌కే కొత్తది. అలాంటి విషయాలు మనం చూడడం కొత్త. కాబట్టి ఆ సీన్స్‌తో మనం ఈజీగా ఫాలో అయిపోతుంటాం. కాకపోతే 'శేఖర్ కమ్ముల' దగ్గర ఉన్న పెద్ద చిక్కేంటంటే తను ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్‌గా చెప్పాలనుకుంటాడు. ఆ డీటెయిలింగ్ వల్ల కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కొన్ని చోట్ల సినిమా సాగుతుంది ఏంటన్న ఫీలింగ్ వస్తుంది. 'ఇంటర్వెల్ బ్యాంక్' కూడా చాలా సాదాసీదనంగా కమర్షియల్ సినిమాలకు భిన్నంగానే 'ఇంటర్వెల్ బ్యాంక్' ఉంటుంది. 'ఇంటర్వెల్' అనగానే ఓ పెద్ద బ్యాంగు, హీరో, విలన్ మధ్య పెద్ద ఛాలెంజ్, తర్వాత ఏమవుద్దనో ఒక ట్విస్ట్ ఇలాంటి ఏమీ రాకుండా చాలా సింపుల్‌గానే 'శేఖర్ కమ్ముల' స్టైల్‌లోనే 'ఇంటర్వెల్ బ్యాంక్' ఏసాడు. సెకండ్ హాఫ్ అంతా హీరో చుట్టూ నాగార్జున, నాగార్జున చుట్టూ ఒక కార్పొరేట్ మాఫియా ఈ పడడమే ఇదంతా సెకండ్ హాఫ్ అంతా. ఈ ఈ కార్పొరేట్ వలయం నుంచి అటు హీరో గాని, ఇటు నాగార్జున గాని ఎలా బయటకొచ్చారు, మళ్ళీ వాళ్ళ వాళ్ళ పాత్రలో ఎలా నడిచారు, చివరికి ఏమైంది, ఆ కార్పొరేట్ వ్యవస్థని, ఈ 1,00,00,000,00,000 స్కామ్‌ని వీళ్ళెలా మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారన్నది కథ. క్లైమాక్స్ ఏంటన్నది మనం ముందుగానే ఊహిస్తాం. హీరో ఎలాగా గెలుస్తాడు, క క కార్పొరేట్ వ్యవస్థ ఎలాగా పతనం అవుతుందని మనకు అర్థమవుతూనే ఉంటుంది. కానీ దాన్ని చాలా ఎంగేజింగ్‌గా, చాలా గ్రిప్పింగ్‌గా చెప్పుకొచ్చాడు 'శేఖర్ కమ్ముల'. అక్కడక్కడ సినిమా ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. చెప్పిన విషయమే దర్శకుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడా అన్న అనుమానం కాస్త వేస్తుంది. 'శేఖర్ కమ్ముల' తాలూకు చాదస్తం కాస్త కనిపిస్తుంటుంది. అయినా సరే స్క్రీన్ మీద నాగార్జున, ధనుష్, తర్వాత 'రష్మిక' లాంటి గొప్ప స్టార్ కాస్ట్ ఉండడం వల్ల ఆ ఫీలింగ్ కూడా మనకి క్రమంగా మరుగున పడిపోతుంది. మొత్తానికి సినిమా పూర్తయ్యేటప్పటికి 'శేఖర్ కమ్ముల' తన ఇమేజ్‌ని గాని, తన మార్క్‌ని గాని దాటుకొచ్చి ఒక కొత్త కథని చెప్పే ప్రయత్నం చేసాడు అన్న ఆ తృప్తి, ఆ ఆనందం కలుగుతుంది సగటు ప్రేక్షకుడికి. స్టార్స్‌తో సినిమా చేయడం చాలా కష్టం అని 'శేఖర్ కమ్ముల' లాంటి దర్శకులు భావిస్తుంటారు. కానీ ఒక కథను నమ్మి స్టార్స్ నటించడానికి వస్తే ఆ కథ ఎంత విస్తృతమవుతుంది, ఆ కథలో డెప్త్ ఎంత పెరుగుతుందన్నది 'కుబేర' చూస్తే మనకు అర్థమవుతుంది. ధనుష్ తర్వాత అంత వెల్ రిటెన్ క్యారెక్టర్ ఏంటంటే 'నాగార్జున' క్యారెక్టర్. 'నాగార్జున' క్యారెక్టర్‌లో ఒక అంతర్మదనం ఒకటుంటుంది. నిజాయితీపరుడైన ఒక వ్యక్తి వ్యవస్థలోనే ఉన్న లోపాలు దానివల్ల ఎలా ఒక కార్పొరేట్ వలయంలో చిక్కుకొని వాళ్ళకి సహాయం చేయడానికి ఎలా వచ్చాడు, ఆ తర్వాత అతను పడే మదనం ఏంటన్నది చాలా చక్కగా పోర్ట్రేట్ చేశారు. 'నాగార్జునని' ఈ క్యారెక్టర్‌గా ఊహించుకోవడం అన్నది 'శేఖర్ కమ్ముల' తొలి విజయం. కానీ 'నాగార్జున' దాన్ని ఓన్ చేసుకొని ఈ వయసులో తనకున్న ఇమేజ్‌ని కూడా పక్కన పెట్టి ఇలా యాక్ట్ చేయడం అన్నది ఆ క్యారెక్టర్‌ని మరింత ఎన్హాన్స్ చేసింది. సీనియర్ హీరోలు తమ ఇమేజ్ చట్రాన్ని దాటుకొని బయటకు రావాల్సిన అవసరం ఉంది. 'నాగార్జున' లాంటి వాళ్ళు మంచి క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టరే కాదు, ఆ సినిమానే చాలా ఎన్హాన్స్ అవుద్దని చెప్పడానికి 'కుబేర్' అనేది చాలా పెద్ద ఎగ్జాంపుల్. రాబోయే రోజుల్లో 'చిరంజీవి' గారు గానీ, 'వెంకటేష్' గారు గానీ, 'బాలకృష్ణ' గారు గానీ ఇలా పెద్ద హీరోలు ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్లు పోషించడానికి కావాల్సినంత నమ్మకాన్ని, భరోసాని ఇచ్చిన క్యారెక్టర్ ఇది. మిగతా హీరోలు కూడా ఈ టెంప్లేట్‌ని తొందరలోనే ఫాలో అవుతారు. ఆ ఫాలో అవ్వడం వాళ్ళ కెరియర్‌కే కాదు, సినిమాకి కూడా చాలా హెల్ప్ అవుద్ది.
ఈ విషయంలో నాగార్జున మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. 'శేఖర్ కమ్ముల' చేసిన తెలివైన పని ఏంటంటే, రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్‌ని ఆయన రాసుకోలేదు. ఆయన ఎప్పుడూ లేడీ క్యారెక్టర్‌ని చాలా ఉన్నతంగానే చూస్తారు. అలాగే ఈ సినిమాలో గూడా రష్మిక క్యారెక్టర్‌ని అలాగే డిజైన్ చేశారు. రష్మిక కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందే ఆ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అప్పటి వరకు అసల ఈ సినిమాలో రష్మిక నటిస్తుందా? రష్మిక ఉందా? లేదా? అన్న స్పృహ కూడా ఆడియన్స్‌కి రాదు. ఎందుకంటే మనం కథలో అంత లీనమవుతాం. కథ వెంట అంత పరుగులు పెడుతుంటాం కాబట్టి. ఎప్పుడైతే రష్మిక క్యారెక్టర్‌ని ప్రవేశపెట్టారో కథ ఏమైనా డైవర్ట్ అవుతుందా? రెగ్యులర్ కమర్షియల్ ప్యాటర్న్‌ని అనుసరించి హీరోయిన్ బిహేవ్ చేస్తుందా? అనే భయం వస్తుంది. కానీ శేఖర్ కమల్ మెల్లిమెల్లిగా ఆ క్యారెక్టర్‌ని కూడా కథలోకి తీసుకొచ్చి, ఆ కథతో పాటు ఆ క్యారెక్టర్‌ని జర్నీ చేయించాడు. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో డైరెక్టర్లు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. హీరోకేం తెలీదు. హీరో అమాయకుడు అని క్యారెక్టర్ రాసుకుంటే, హీరోయిన్ క్వైట్ అపోజిట్‌గా డిజైన్ చేస్తారు. హీరోయిన్‌కి అన్నీ తెలుసు. హీరోకి చేదోడు వాదోడుగా ఉంటుంది. హీరోయిన్ రావడంతో హీరో లైఫ్ మారిపోతుంది. ఇలా రెగ్యులర్ ప్యాటర్న్ ఏదో రాసుకుంటారు. కానీ 'శేఖర్ కమ్ముల' అలాంటి పని కూడా చేయలేదు. హీరోకి క్వైట్ ఆపోజిట్‌గా క్యారెక్టర్‌ని ఏమి డిజైన్ చేయలేదు గానీ, అలా అని చెప్పి హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ సిమిలారిటీస్ కూడా ఏముండవు. హీరోకి హీరోయిన్ సపోర్ట్ చేస్తుందంతే. హీరోయిన్ రాకతో కథలో ఏ భారీ మార్పులు, మనం ఊహించని ట్విస్ట్‌లేం రావు. ఆ హీరో క్యారెక్టర్‌కి పాటు సమాంతరంగా హీరోయిన్ క్యారెక్టర్‌ని కూడా డిజైన్ చేసుకుంటూ వెళ్తూ చివరి వరకు హీరో పక్కనే నిలబడి అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చే క్యారెక్టర్‌గా 'రష్మిక' క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. ఎక్కడా కూడా డ్యూయెట్‌లో లేదంటే రొమాంటిక్ సిట్యుయేషన్స్‌లో ఎక్కడా కూడా తీసుకురాలేదు. మన రెగ్యులర్ సినిమాలో ఏం కనిపిస్తుంది? హీరో బిచ్చగాడైనా సరే హీరోయిన్ అతని ప్రేమలో పడిపోద్ది. ఫస్ట్ సీన్‌లోనే అతన్ని ఇష్టపడిపోతుంది. ఒకవేళ ఫస్ట్ సీన్‌లో పడకపోయినా క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరు ఒకటైపోతారు. అలాంటి రొడ్డ కొట్టుడు క్యారెక్టర్ రాసుకోలేదు. అలాంటి ట్రిక్స్ అసల 'శేఖర్ కమ్ముల' ముట్టుకోలేదు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌ని ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి చాలా, చాలా, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ 'శేఖర్ కమ్ముల' వాటి జోలికెళ్ళలేదు. హీరోకి ఎలివేషన్స్ ఇవ్వచ్చు కావలిస్తే, హీరోయిజం చాలా పండించొచ్చు కావాలితే, కానీ 'శేఖర్ కమ్ముల' ఆ జోలికి అసలు కనుచూపు మేరలో కూడా కనపడలేదు. బిచ్చగాడి క్యారెక్టర్ బిచ్చగాడిలానే బిహేవ్ చేస్తది. ఫస్ట్ సీన్‌లో ధనుష్ ఎలా ఉన్నాడో క్లైమాక్స్ వరకు ధనుష్ అలాగే ఉంటాడు. అంటే క్యారెక్టర్‌ని ఫాలో అవుతూ కథ రాసుకుంటే ఎంత బావుంటుందని చెప్పడానికి 'కుబేర' తప్పకుండా ఒక మంచి ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడితే టాప్ నాచ్. అటు ఫోటోగ్రఫీ గానివ్వండి, ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్స్ గానివ్వండి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, 'పోయిరా పోయిరా పోయిరా మామ' అన్న పాట సరైన సిట్యుయేషన్‌లో సరైన చోట ప్లేస్ చేశారు. కాకపోతే 'అమ్మ' పాట అన్నది ఆ సిట్యుయేషన్‌కి సరిగ్గా కుదరలేదేమో అనిపించింది. 'నాదే నాదే నాదే' అన్న పాటని ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి, ఆ పాట ఎక్కడ కావాలో అక్కడ వాడుకుంటూ వెళ్లారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చి పడేశాడు. స్క్రీన్ మీద అక్కడక్కడ ఒక్కోసారి స్క్రీన్ మీద రైటర్‌గా 'శేఖర్ కమ్ముల' డల్ అవుతున్న ప్రతి సందర్భంలోనూ అటు టెక్నీషియన్‌లైనా ఈ సినిమాని లేపారు. అటు యాక్టర్స్ అయినా ఇటు లేపారు. దేవిశ్రీ ప్రసాద్ అయినా సరే ఆ సినిమాకి భుజం కాశాడు. మొత్తానికి 'శేఖర్ కమ్ముల' లాంటి ఒక దర్శకుడు కథను నమ్మి ఒక సినిమా తీస్తే, దానికి ఒక మంచి యాక్టర్స్ తోడైతే ఎలా ఉంటుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'కుబేర'. 'శేఖర్ కమ్ముల' సినిమాలంటే ఒక నమ్మకంతో థియేటర్‌కెళ్తారు కదా! అలా ఒక నమ్మకంతో థియేటర్‌కెళ్ళండి. ఎవ్వరు డిసప్పాయింట్ కారు. కాకపోతే 'శేఖర్ కమ్ముల' మరోసారి ఒక చిన్న తప్పు చేశాడు. సినిమా నిడివి పెంచుకుంటూ వెళ్ళాడు. 3 గంటల 15 నిమిషాల సినిమా ఇది. 3 గంటల 15 నిమిషాలంటే ఈ రోజుల్లో కాస్త పెద్ద సినిమానే. ప్రేక్షకులకి ఆ ఓపిక, ఆ సహనం ఉండాలి. కొన్ని కొన్ని మంచి సినిమాలొచ్చినప్పుడు కాస్త ఓపిక చేసుకొని సినిమా చూడొచ్చు. 'కుబేరా'కి ఆ మినహాయింపు ఖచ్చితంగా ఇవ్వచ్చు. కాకపోతే 'శేఖర్ కమ్ముల' గాని, ఎడిటర్ గాని కాస్త పెద్ద మనసు తీసుకొని సినిమా మీద తమకున్న ప్రేమను కాస్త తగ్గించుకొని సినిమాని ట్రిమ్ చేస్తే కనీసం ఒక 20 నిమిషాల సినిమానైనా పక్కన పెట్టొచ్చు. 'రష్మిక' మీద తెరకెక్కించిన ఒక పాట కూడా పూర్తిగా తీసి పక్కన పెట్టారు. అయినా సరే సినిమా నిడివి కాస్త పెరిగినట్టే అనిపిస్తుంది. ఒకవేళ 'రష్మిక' పాట కూడా యాడ్ చేసుంటే ఇంకాస్త ప్రేక్షకులకి ఇంకాస్త భారం అయ్యేది. ఇప్పటికైనా మించిపోయిందో లేదో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల సినిమా ట్రిమ్ చేసే అవకాశం ఉంది. అయినా సరే 'శేఖర్ కమ్ముల' సినిమాలంటే కాస్త నిదానంగా ఉంటాయి. ఆయన సినిమాల్ని హడావుడి లేకుండా కాస్త ప్లెజెంట్‌గా చూస్తాం అనుకునే ఆడియన్స్‌కి ఆ 3 గంటల 15 నిమిషాల సినిమా కూడా పెద్ద రన్ టైమ్ అనిపించకపోవచ్చు. కాకపోతే నవతరం ఆడియన్స్ వాళ్ళ టేస్ట్‌లని దృష్టిలో పెట్టుకుంటే 'శేఖర్ కమ్ముల' రాబోయే సినిమాల్లో కనీసం ఈ నిడివి విషయంలో కాస్త ఆలోచించుకుంటే మంచిది. మొత్తానికి 'కుబేర' అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 'శేఖర్ కమ్ములని' ఇష్టపడే వాళ్ళకి, ధనుష్‌ని ఇష్టపడే వాళ్ళకి, నాగార్జునని ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చే సినిమా. 'శేఖర్ కమ్ముల' గురించి, అతని వర్క్ గురించి రాబోయే రోజుల్లో
ఎవరైనా ఏదైనా అవార్డులు ప్రకటిస్తే అందులో కుబేర పేరు తప్పకుండా వినిపిస్తుంది. ధనుష్ పేరు తప్పకుండా మారుమోగిపోతుంది. ఈ వారం ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళడానికి 'శేఖర్ కమ్ముల' ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా మనలందరినీ అలరిస్తుంది. 'కుబేర' సినిమా మీద మీ కామెంట్ ఏంటి? జెన్యూన్‌గా మీకేమనిపించిందన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.